త్వరగా రండి, అమ్మ చూడకముందు తినేయాలి. తొందరగా తొందరగా తొందరగా. అరే అక్కడ ఏంటో శబ్దం వస్తుంది. అక్కడ మనం వెన్న పెట్టాం కదా. త్వరగా వెళ్ళాలి. మళ్ళీ ఆ కృష్ణుని ఏం చేస్తాడు? ఇలాంటి వెన్ను దొరకడం చాలా అదృష్టం. ఏంటేంటి? అవునా? అక్కడ వెళ్తే మన పీక్ చాలా పర్లేదు. ఏ కోటి, నేను నీకు వేషం వేస్తా. అక్కడికి వెళ్ళి వారి దృష్టిని మరణించు. చెప్పిందంట గుర్తుంది కదా, ఏది మర్చిపోవద్దు, సరేనా? అరే అదేంటి, కోతి లెహంగా వేసుకోవడం ఏంటి? అది కూడా మన ముందు నడవడం ఏంటి? అదేంటి మీ ఇద్దరు కుండలు పగిలిపోయి ఉన్నాయి? నా కుండ కూడా అంత భారీగా అనిపించడం లేదు. అది ఆ కృష్ణుడు పని అని తెలిసింది కదా. పద వెళ్ళి యశోదాకు చెప్దాం. ఏమిటి కన్నయ్య, వాళ్ళు చెప్పేది నిజమేనా? నువ్వు నిజంగానే వాళ్ళ కుండల నుంచి పాలు తాగావా ఏంటి? లేదమ్మా, అందుకే నా కళ్ళలో చూసి చెప్పమనండి వాళ్ళని. చెప్తాం. వెన్న కృష్ణుడు చూసి దొంగలించలేదు. ఏదో చెప్పేస్తున్నానే. మీకు చెప్పడం రాదంటే చెప్పకుండా ఉండండి మా అమ్మకి. అలా అని నా పైన మిమ్మల్ని మోపుతారు. చూసావా అమ్మ, వాళ్ళకే చెప్పడం రావట్లేదు, ఇంకా నన్ను అంటారేంటి అందరూ? అవునే కన్నయ్య, వీళ్ళతో పెట్టుకుంటే ఏది కాదు. నువ్వు వెళ్ళి గొడవ కాపలికి వెళ్ళిరా. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. ఏం చేసుకోవద్దు. ఈరోజు జలక్రీడలు ఆడదాం. వెళ్దాం వెళ్దాం, అందరం ఎంజాయ్ చేద్దాం. మా చీరలన్నీ ఇక్కడే పెడదాం. పెడదాం పెడదాం పెడదాం. అయ్యో అదేమిటి, వరుణ పురాణం ప్రకారం ఆడవాళ్ళు అది కూడా ఏ వస్త్రం లేకుండా స్నానం చేయడం తప్పు కదా. ఇప్పుడే వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తా. ఇక్కడే కూర్చొని వాళ్ళ వస్త్రాన్ని దొంగిలేస్తా. జలక్రీడలు చాలా బాగున్నాయి. ఆడదాం 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 ఆడదాం. అయ్యో మన వస్త్రాలు. కృష్ణ, ఇలా చేయడం నీకేమన్నా బాగుందా? చూడండి, పురాణాల ప్రకారం అది కూడా మీలాంటి పెద్దవాళ్ళు ఒకే వస్త్రంతో, అది కూడా జుట్టు విరబోసుకొని స్నానం చేయొద్దు అని అక్కడ స్పష్టంగా రాసి ఉంది. మీకు తెలిసి కూడా అలా స్నానం చేస్తారే, అది తప్పు కదా. ఇది మీకు చెప్పాలని నాకు ఏమీ దురుద్దేశం లేదు కన్యల్లారా. ఇంకా మీకు చెప్పేశాను కదా, నేను బయలుదేరుతున్నాను. మీరు జలక్రీడలు ఆడుకోండి.